హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే లైనింగ్ బ్లౌజ్ని స్టెప్ బై స్టెప్ ఎలా కుట్టాలి, అలాగే 20 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపలే మనకి స్టిచ్చింగ్ అనేది పూర్తి అయిపోతుందండి. ఇలా కనుక కుడితే చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, బ్లౌజు ఎంత ఫినిషింగ్గా ఉందో చూడండి. మీరు కూడా ఇలా కుట్టడం కనుక స్టార్ట్ చేశారంటే మీకు కస్టమర్స్ అనేది మళ్ళీ మీ దగ్గరికే వస్తారు. దీనికి నేను థ్రెడ్ పైపింగ్ వేశాను. ఈ పైపింగ్ అనేది ఇంకొక వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. చూస్తున్నారు కదా, నేను లైనింగ్ క్లాత్ని అలాగే మెయిన్ క్లాత్ని కూడా మొత్తం నేను చుట్టూ కూడా కుట్లు వేసుకున్నాను. ముందే కుట్టేసుకొని ఇలాగా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా కుట్టాలనేది చూద్దాము. ఫస్ట్ అయితే 1.5 ఇంచ్ వెడల్పుతో నేను 2 క్లాత్ తీసుకొని జాయిన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ తీసుకునే పీస్ని ఈ చివర ఈ అంచుల వైపు ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక మనకి ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్ని అయితే మనం జాయిన్ చేసుకోవాలి. చూడండి, మనము ఎంతైతే మార్జిన్ పెట్టామో 1/2 ఇంచ్ పెట్టాము కదా, అదే 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా బ్యాక్ సైడు ఈ అటాచ్ చేసుకుంటూ రావాలి. ఈ ఎక్స్ట్రా పీస్నంతా మిగిలినవి కట్ చేసేయాలి. కట్ చేసుకున్నాక చూడండి, ఇలా గోరుతో రబ్ చేసుకోవాలండి. ఇలా రబ్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టుపడకుండా లైనింగ్ మీదే కుట్టుపడేటట్టుగా వేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు తిప్పేసుకొని చిన్న కుట్టు పెద్ద కుట్టు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి హెమ్మింగ్కి ఇస్తాం కదా, అప్పుడు వాళ్ళకి హెమ్మింగ్ వేసేదానికి ఈజీగా ఉంటుంది. అలాగే డాట్స్ కోసం మార్కింగ్ ఎలా అయితే వేసుకున్నామో, ఎంత పొడవులో మార్కింగ్ వేసుకున్నామో అంత పొడవుకి మనం చూసుకొని ఒక 1/2 ఇంచ్తో ఇలా వెనకాల డాట్స్ అనేవి 2 వైపులు కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు లైనింగ్ 2 కూడా మనకి పైకి ఉండాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కిందకి. చూస్తున్నారు కదా, వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే కుట్టుకుంటూ రావాలి. మనం మార్కింగ్ పెట్టేసాం కదా, ఫస్టే కట్ చేసినప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ పెట్టామో అలానే స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చూద్దాము. షేప్ బెల్ట్ వచ్చేసి మనకి ఉక్సులు కాజల్ వైపు అయితే నేను టక్స్ పెట్టుకున్నాను కదా, అది ఇలా పెట్టుకొని చూడండి, మనకి మెయిన్ క్లాత్ 2 కూడా ఒకే వైపుకు ఉండాలి. ఈ పైన లైనింగ్ క్లాత్ ఒకటి తీసుకొని మనకి లైనింగ్ కనిపిస్తుంది కదా, యువతల వైపుకి ఇలా జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇలా క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసినప్పుడు మనము మెయిన్ డాట్స్ పడతాం కదా, డాట్స్ వచ్చేసి ఇలా పక్కకి మనం ఫోల్డింగ్ వేసుకోవాలండి. దానిపైనే కుట్టు పడకూడదు. ఇలా 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా కుట్టుకొని రావాలి. ఇలా గనక క్రాస్ బెల్ట్ కుట్టుకుంటే మనకి ఎక్స్ట్రా పీసులు అనేవి బయటికి కనబడకుండా ఉంటాయి. అలాగే మనకి ఎక్స్ట్రా వచ్చిన పీసు మొత్తం కూడా కట్ చేసుకోండి. కట్ చేసుకొని మళ్ళీ పైననే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాం కదా, కుట్టుకున్నాక మనకి సైడ్ జాయిన్ చేసినప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఎక్కువ తక్కువ వస్తాయి కదా, అది ఇక్కడే చెక్ చేసుకోవాలండి. ఇలా కనుక చెక్ చేసుకుంటే మనకి ఖచ్చితంగా వస్తుంది, ఎక్స్ట్రా అనేది రాదన్నమాట. చూడండి, మనం బ్యాక్ పార్టు ఇక్కడ పెట్టి చూసుకోవాలి, ఎంత ఉంటే అంత మార్కింగ్ వేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా చూసారా, నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా మార్కింగ్ అనేది వేసుకొని ఈ 2 కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా కనుక మనం స్టిచ్ వేసుకున్నట్టయితే మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది జాయిన్ చేస్తాం కదా, సైడ్ జాయిన్ చేసినప్పుడు మనకి ఎక్కువ తక్కువలు ఏం రాకుండా మనకి నీట్గా ఖచ్చితంగా వస్తుందండి.
మనకి ఏంటంటే ప్లస్ గుర్తులాగా వస్తుందన్నమాట హ్యాండ్ దగ్గర. ఇప్పుడు ఫ్రంట్లు రెండు రెడీ చేసుకున్నాం కదా. చూడండి, మెయిన్ క్లాత్ ఒకటి, అలాగే లైనింగ్ క్లాత్ రెండు కూడా తీసుకోవాలి ఈ కాజా పట్టీ కోసం. అయితే అది జాయిన్ చేశాక మళ్ళీ హుక్స్ పట్టీ కోసం అయితే 1.5 ఇంచ్ వెడల్పు ఉండే లైనింగ్ క్లాత్ని మాత్రమే తీసుకున్నానండి. తీసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ కాజా పట్టీని మనం క్లాత్ జాయిన్ చేసాం కదా, ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకొని నేను ఈ వీడియోలో చూపించే విధంగా అయితే ఇలా ఫోల్డింగ్ వేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. చాలామందికి డౌట్ ఉంటుందండి, కొంతమందికి అంటే రైట్ సైడ్ వైపు కాజా పట్టీ వేసుకుంటారు, కొంతమంది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వైపు వేసుకుంటారనమాట. అది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు స్టిచ్చింగ్ బట్టి ఉంటుంది. నాకు వచ్చేవన్నీ కూడా ఇలానే ఉంటాయి. నేను అందుకని ఇలా కుట్టి చూపిస్తున్నాను మీకు. చూడండి, కాజా పట్టీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు హుక్స్ పట్టీని కూడా మళ్ళీ యువతల వైపుకి తిప్పించుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, కుట్టుకున్నాక ఇలాగా ఫ్రంట్ రెండు కూడా సరి సమానంగా వచ్చాయో లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. పైన కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, ఆ ఎక్స్ట్రా పీస్ని అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే షోల్డరు రెండు కూడా జాయిన్ చేసుకోవాలి. మీరైతే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు ఇలా రెడీ చేసుకున్నాక నేనైతే థ్రెడ్ పైపింగ్ వేసేసాను. ఇదైతే ఇంకొక వీడియోలో నేను చెప్తానండి ఎలా వేయాలో. చూడండి, ఇప్పుడైతే హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, ఈ చిట్కా కనిపిస్తుంది కదా, చిట్కా వచ్చేసి మనకి ఫ్రంట్కి రావాలన్నమాట. ఇలా సెంటర్లో మనం షోల్డర్కి కుట్టు వేసాం కదా, ఆ సెంటర్ నుంచి ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుడితేనే మనకి ఎక్కడ కూడా ముడతలు రావు. అలాగే మనకి ఒకవైపు బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్నాక చాలామందికి ఫ్రంట్కి ఇలా లాగినట్టు కానీ బ్యాక్ లాగినట్టు కానీ ఉంటుంది. ఇలా సెంటర్ నుంచే స్టిచ్ వేసుకుంటూ వచ్చామంటే కనుక అలాంటివి ఏమీ రావండి. నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ చూడడానికి నీట్గా ఉంటుంది. మనకి వేసుకున్నాక కూడా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇంకొక వైపు హ్యాండ్ కూడా స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను కట్ చేసినప్పుడే 2 ఇంచీలు ఖర్చుల కోసం విడిచిపెట్టాను కదా, సేమ్ ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఇలా ఒక దగ్గర పెట్టేసుకొని మనకి 2 ఇంచీలు ఖర్చులకు వదిలాం కదా, అంతే. చూడండి, ఒకవేళ మీరు టేప్తో కూడా ఇలా చూసుకోవచ్చు. 2 ఇంచీలకి ఇలా టేప్తో చూసుకొని మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇలా స్టిచ్ వేసేసేయాలి. అంటే మొత్తానికే వేయకూడదు, చిన్న స్టిచ్ అలా వేయాలి అంతే. మళ్ళీ ఇంకొక వైపు కూడా సేమ్ అంతేనండి. యువతల వైపుకి 2 ఇంచులు టేప్తో చూసుకోండి. లేదంటే మనం మార్కింగ్ వేసి ఉంటాం కదా, మార్కింగ్ కనిపిస్తుంది. మీకు డౌట్గా ఉంటే ఇలా టేప్తో చూసి వేసుకోవచ్చు. 2 వైపులు కూడా ఇప్పుడు స్టిచ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి కొలత బ్లౌజ్ ఉంటుంది కదండి, దాంతో చెక్ చేసుకుందాం ఒకసారి. చూడండి, కొలత బ్లౌజ్ ఇలా పెట్టేసుకొని చెక్ చేయాలి. చూడండి ఎలా వచ్చిందో. నాకైతే చూడండి కరెక్ట్గా వచ్చేసింది. ఒక్క పాయింట్ అటు ఇటు కూడా అవ్వలేదన్నమాట. ఇలా చెక్ చేసుకుంటే ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ చూసుకొని పైనుంచి ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూడండి, హ్యాండ్ లూజ్ చూసాం కదా, హ్యాండ్ లూజ్ చూసే దగ్గర ఒక మార్కింగ్ ఇలా వేసుకొని రఫ్ చేసుకోండి. రఫ్ చేసుకున్నాక మనకి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అది సెంటర్ చూసుకోవాలన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ చంక దగ్గర కూడా మనము సరి చూసుకోవాలి. చూసుకొని మనకి కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, కొలత బ్లౌజ్లో చంక లూజు ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు అలా చెక్ చేసుకోకపోయినా పర్వాలేదండి, స్ట్రైట్గా ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేసినా మీకు సరిపోతుంది.
నేనైతే వేసిన మార్కింగు అలాగే కొలత బ్లౌజ్లో చెక్ చేసుకున్న ఒకే చోట వచ్చిందనమాట. మన కటింగ్ మెథడ్ కనుక మీరు ఫాలో అయితే ఇలానే స్ట్రైట్గా వస్తుందండి. కుట్టు అనేది చంక దగ్గర ఎలాంటి ముడతలు అనేవి ఏం రావన్నమాట. ఒకసారి నా కటింగ్ మెథడ్ ఎలా ఉందని మీరు నా వీడియోలో అయితే చూడొచ్చు. ఇప్పుడైతే చూడండి ఇలా వేసుకోవాలండి. నేనైతే 3 స్టిచ్ అయితే వేస్తాను. ఇంకా 4వ స్టిచ్ వచ్చేటప్పటికి కొంచెం ఒక 1/2 ఇంచు గ్యాప్ ఇచ్చి వేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేస్తాను. రెండో వైపు కూడా సేమ్ అంతే, అలాగే స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడైతే రెండో వైపు కూడా ఇలా స్టిచ్ వేసినప్పుడు చూడండి చంక లూజు అలాగే నేను వేసే మార్కింగు రెండు కూడా ఒకే చోట ఇలా మ్యాచ్ అయిపోతుందన్నమాట. మీరు ఒకసారి ఇవి నా కటింగ్ వీడియో అయితే తప్పకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా మొత్తం కుట్టడం ఫినిష్ అయిపోయింది కదా. చూడండి మనకి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో మీరే చూడండి. ఇలా మనం కుట్టేది అలవాటు చేసుకుని ఇలా కుట్టిచ్చాము అంటే మనకి కస్టమర్స్ అనేది బాగా పెరుగుతారు. అలాగే మళ్ళీ మన దగ్గరికే వచ్చి కుట్టించుకుంటారనమాట. దీంట్లో అయితే ఎలాంటి డౌట్స్ లేవండి.